హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు Ashtrixx. గైస్ చాలా సడన్గా ఒక వీడియో ప్లాన్ చేశాను అండ్ చూడండి, మ్యాగీలో వెరైటీస్ చేయాలా అని చాలా రోజుల ముందు అడిగాను. అందరు అవును అని చెప్పిన తర్వాత కూడా చాలా రోజులు అయింది, ఇంకా చేయలేదు. సో నేనేమనుకున్నా ఈరోజు డిన్నర్కి, అంటే సండే ఈరోజు, సో డిన్నర్కి చీట్ మీల్ లాగా మ్యాగీ తిందాం అనుకుంటున్నాం. అండ్ ఈరోజు నేను ఒక స్పెషల్ మ్యాగీ చేస్తున్నాను. స్పెషల్ అంటే మరీ స్పెషల్ కాదు, ఇట్స్ జస్ట్ అ వెరీ సింపుల్ అండ్ స్పైసీ వెజిటబుల్ ఎగ్ మ్యాగీ. సో నా స్టైల్లో నేను ఇది ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ కూడా మీకు అన్ని రెగ్యులర్గా ఉన్నా కూడా ఒకటి మాత్రం చాలా స్పెషల్గా ఇందులో చేస్తాను. అదేంటనేది మీకు లాస్ట్లోనే తెలుస్తుంది. సో వీడియో చూస్తూ ఉండండి. సో గైస్, వెజిటబుల్ ఎగ్ మ్యాగీ చేయడానికి మనకి ఏమేమి కావాలంటే 2 ప్యాక్స్ మ్యాగీ అండి. ఇలా బ్రేక్ చేసి పెట్టేశాను. సో చిన్న పీసెస్, మరీ చిన్న పీసెస్ చేయలేదు నేను. తర్వాత ఈ మిక్స్డ్ వెజిటబుల్స్ కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇది బాయిల్డ్ కాదండి, పచ్చివే. అండ్ పచ్చి బఠానీ కూడా వేసుకున్నాను. ఈ సఫల్ది పచ్చి బఠానీ వాడుతున్నాను బికాజ్ ఇప్పుడు సీజన్ లేదు కదా. తర్వాత ఆఫ్ కోర్స్ 2 ఎగ్స్ కావాలండి అండ్ పచ్చిమిరపకాయలు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో అరౌండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసాను. డైరెక్ట్గా ఈ వెజిటబుల్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఈ వెజిటబుల్స్కి తగ్గట్టు సాల్ట్ వేసేస్తున్నా. ఎక్కువ సాల్ట్ ఏం వేయలేదండి, ఎందుకంటే మ్యాగీ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది కదా. సో జస్ట్ ఈ వెజిటబుల్స్ని ఇలా మీడియం ఫ్లేమ్లో టాస్ చేస్తున్నా. ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు పెప్పర్ వేయండి. సో గైస్, ఇప్పుడు ఈ వెజిటబుల్స్ లైట్గా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మ్యాగీకి తగ్గట్టు వాటర్ వేయండి. సో మాకైతే డ్రై మ్యాగీనే ఇష్టం అండి, అందుకే ఎక్కువ వాటర్ వేయలేదు. అరౌండ్ 300 ml వాటర్ పోసాను. ఇప్పుడు ఇందులో ఈ పచ్చిమిర్చి ఉంది కదా, ఇది వేసేస్తున్నాను. అండ్ ఇది ఇప్పుడు బాయిల్ అవ్వాలి. సో గైజ్, వాటర్ ఇప్పుడు మొత్తం బాయిల్ అయిపోయింది కాబట్టి ఈ మ్యాగీ వేసేస్తున్నాను. వెజిటబుల్స్ ఎక్కువ కూడా ఫ్రై అవ్వద్దు, కొంచెం అలా క్రంచీ ఉండాలి. అండ్ కలర్ కూడా మారకూడదు, లేదంటే టేస్ట్ మారిపోతుంది. ఇక చూడండి, డెలిషియస్ మ్యాగీ కుకింగ్ అవే. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉంది కదా, ఇది తీసేస్తున్నాను బికాజ్ దీని రోల్ అయిపోయింది. దీనివల్ల మొత్తం ఇలా స్పైసీ అయిపోయి ఉంటుంది వాటర్, దానివల్ల మ్యాగీ కూడా స్పైసీగా మారిపోతుంది. ఇది మనం తీసేద్దాం డిస్టర్బెన్స్ లేకుండా. చూసారా, మ్యాగీ అయిపోయిందండి. అండ్ నౌ గైస్, మెయిన్ సీక్రెట్, గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఎస్, ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా, మ్యాగీ మసాలా ఇందులో వేసేయండి అండ్ బాగా కలిపేయండి. సో గైజ్, మీరు మామూలుగా బాయిలింగ్ టైంలో కాకుండా మసాలా లాస్ట్లో ఇలా వేసి చూడండి, డిఫరెన్స్ ఏంటో మీకే తెలుస్తుంది. ఎందుకంటే బాయిలింగ్ టైంలో అంటే మసాలా పెద్దగా టేస్ట్ రాదు కదా, ఇలా చేసి చూడండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్. మీరు కనుక వెజిటేరియన్ ఉంటే ఈ పాయింట్లో మీ మ్యాగీ రెడీ అయిపోయినట్టే. కానీ ఎగిటేరియన్ ఉంటే ఒక ఫ్రైడ్ ఎగ్ వేసేద్దామా? గైజ్, ఐ హోప్ నా స్టైల్ ఆఫ్ మ్యాగీ మీకు నచ్చింది. చిన్న చిన్న టిప్స్తో ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చింది తప్పకుండా చెప్పండి, ఓకేనా? I'll see you soon in another new episode of Ashtrixx. Till then, it's bye from Ashtrixx.